Once again, welcome back to our online institute, Spatial Educate. It is the continuation of yesterday's class that is about the taxonomy. టాక్సానమీలో సెకండ్ పార్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. నిన్నటి క్లాస్లో ఫస్ట్ పార్ట్లో దాదాపు అంత బేసిక్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం సెకండ్ పార్ట్లో వచ్చేసి ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే జీనస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జీనస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్. రిలేటెడ్ గా ఉన్న స్పీషీస్ ని ఒక గ్రూప్ కింద చేరుస్తే అది ఏ గ్రూప్ కింద చేరుస్తారంటే జీనస్ అనే గ్రూప్ లో రిలేటెడ్ స్పీషీస్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. దాన్ని మనం జీనస్ అంటాం. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ విచ్ హ్యాస్ మోర్ కామన్ క్యారెక్టర్స్, దాన్ని మనం జీనస్ అంటాము. ద టర్మ్ జీనస్ వాస్ కాయిన్డ్ బై జాన్ రే. హూ కాయిన్డ్ ద టర్మ్ జీనస్? దట్ ఈస్ జాన్ రే. సైంటిస్ట్ నేమ్డ్ జాన్ రే. హీ కాయిన్డ్ ద టర్మ్ జీనస్. స్పీషీస్ అనే పదాన్ని కూడా ఇతనే ప్రపోజ్ చేశాడు. హూ కాయిన్డ్ ద టర్మ్ జీనస్ అండ్ స్పీషీస్? జాన్ రే. అయితే ఇక్కడ జీనస్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ అనేవి జీనస్ లో ఇంక్లూడ్ అవుతాయి. ఈ జీనస్ అనేవి ఒక 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. జీనస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ జీనస్? అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మోనోటైపిక్ జీనస్. మోనోటైపిక్ genus, and second type is polytypic genus. Polytypic genus. మరి ఈ మోనోటైపిక్ జీనస్ కి పాలీటైపిక్ జీనస్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మోనోటైపిక్ జీనస్ వచ్చేసి, ఇక్కడ మోనో అంటే సింగిల్ అని గుర్తుంచుకోవచ్చు మనం. మోనో మీన్స్ సింగిల్, పాలీ మీన్స్ మెనీ. Monotypic genus or the genus with only one species. ఈ జీనస్ లో ఏంటి అని అంటే, ఒక జీనస్ లో ఏదైతే జీనస్ తీసుకుంటామో దాంట్లో ఓన్లీ ఒకటే స్పీషీస్ మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది. దాన్ని మోనోటైపిక్ స్పీషీస్ అంటాం. జీనస్ విత్ ఓన్లీ వన్ సింగిల్ స్పీషీస్ తోటి ఉంటుంది. దీని ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అని అంటే, హోమో సాపియన్స్. హోమో అనేది ఇట్ ఇస్ ద జీనస్. ఈ హోమో అనే జీనస్ లో ఎన్ని స్పీషీస్ ఇంక్లూడ్ అవుతాయి? ఓన్లీ సాపియన్ అనే ఒక స్పీషీస్ మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటుంది. హోమో అనే జీనస్ లో సాపియన్ అనే స్పీషీస్ మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఉండే ఒక సైంటిఫిక్ నేమ్ లో ఒక జీనస్ తీసుకుంటే ద జీనస్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ సింగిల్ స్పీషీస్, దాన్ని మోనోటైపిక్ జీనస్ అని అంటాం. మరి పాలీటైపిక్ జీనస్ అంటే ఏంటి? ఏదైనా ఒక జీనస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ద ప్యాంథీరా అనే ఒక జీనస్ తీసుకుంటే అందులో డిఫరెంట్ అంటే పాలీ అంటే మెనీ కదా, మెనీ స్పీషీస్ ఇంక్లూడ్ అవుతాయి. అంటే ప్యాంథీరాలో లియో ఇంక్లూడ్ అవుతుంది. ప్యాంథీరా లియో అని అంటే ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్. ప్యాంథీరా అనే జీనస్ లో ఇంకేమి ఇంక్లూడ్ అవుతాయి? టైగ్రిస్, ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగ్రిస్. మళ్ళీ ఇంకా పాడస్. ఈ విధంగా ఒక జీనస్ తీసుకుంటే అందులో మెనీ స్పీషీస్ అనేవి ఇంక్లూడ్ అవుతే దాన్ని పాలీటైపిక్ జీనస్ అని అంటాం. మోనోటైపిక్ అంటే ఒక జీనస్ తీసుకుంటే అందులో ఓన్లీ ఒక స్పీషీస్ మాత్రమే, ఒక స్పీషీస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ మాత్రమే ఇంక్లూడ్ అవుతే దాన్ని మోనోటైపిక్ జీనస్ అంటాము. రైట్, it is the detailed information regarding the genus. లాస్ట్ క్లాస్ లో మనం హైరార్కియల్ క్లాసిఫికేషన్ లో చూసుకున్నాం కదా. ఫస్ట్ వన్ కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్. జీనస్ లో 2 టైప్స్ ఆఫ్ జీనసెస్ చూస్తాము, మోనోటైపిక్ జీనస్ అండ్ పాలీటైపిక్ జీనస్. రైట్, నెక్స్ట్ వచ్చేసి స్పీషీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్పీషీస్ అంటే రిలేటెడ్ ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఇండివిజువల్స్ అన్ని వచ్చేసి గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ వచ్చేసి ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ అవుతే దాన్ని స్పీషీస్ అంటాం. మరి స్పీషీస్ అనే పదాన్ని ఎవరు కనుక్కున్నారు? స్పీషీస్. ఇట్ ఈస్ ఆల్సో కాయిన్డ్ బై జాన్ రే. హూ కాయిన్డ్ ద టర్మ్ స్పీషీస్ ఫర్ ద ఫస్ట్ టైం? జాన్ రే. ఓకే, మరి స్పీషీస్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ ని ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ చేసి దాన్ని స్పీషీస్ అంటాం.
స్పీషీస్ అన్న దాన్ని డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ అంటే చాలా విధాలుగా డెఫినేషన్ అనేది ఇచ్చారు. అది కమింగ్ క్లాసెస్ లో చూద్దాము. అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ స్పీషీస్ వచ్చేసి స్పీషీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాదాపు ఒక 10 టైప్స్ ఉంటాయి స్పీషీస్ అని. సో అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే మార్ఫో స్పీషీస్. మార్ఫో స్పీషీస్. మార్ఫో స్పీషీస్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ ద గ్రాస్ మార్ఫాలజీ. అంటే ఒక ఇండివిజువల్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్స్ యొక్క మార్ఫాలజీని బట్టి ఇండివిజువల్స్ అనేవి ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ అవుతాయి, స్పీషీస్ లో ఇంక్లూడ్ అవుతాయి. బేస్డ్ ఆన్ ద మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. అంటే ఒక ఆర్గానిజం తీసుకుంటే దాని యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ని చూసి వాటి రిలేషన్ అంటే సిమిలర్ గా ఉన్న మార్ఫలాజికల్ స్ట్రక్చర్ గా సిమిలర్ గా ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటిని ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని మార్ఫో స్పీషీస్ అంటాం. స్పీషీస్ ఆర్ గ్రూప్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ గ్రాస్ మార్ఫాలజీ. మార్ఫాలజీని బేస్ చేసుకొని ఒక ఇండివిజువల్స్ అన్నిటిని ఒక గ్రూప్ లో పెడితే దాన్ని మార్ఫో స్పీషీస్ అని అంటాం. Right? It is based on the species grouped only on the basis of their gross morphology. Morphology అంటే ఏంటి? External characters of the organism. Right? Next type of species వచ్చేసి ఏంటి అంటే taxonomic species. Taxonomic species. Then what do the meaning of taxonomic species అంటే ఏంటి? Species having a definite binomial name. అంటే బైనామియల్ నేమ్ లో డెఫినెట్ బైనామియల్ నేమ్ ఉంటుంది కదా ఆర్గానిజమ్స్ కి, వాటిని అన్నిటిని ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని టాక్సోనామిక్ స్పీషీస్ అంటాం. టాక్సోనామిక్ స్పీషీస్ మీన్స్ స్పీషీస్ హ్యావింగ్ ఏ డెఫినైట్ బైనామియల్ నామెన్క్లేచర్. ఒక డెఫినెట్ బైనామియల్ నామెన్క్లేచర్ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటిని ఏమంటాము మనం? దట్ వి కాల్ ఇట్ యాజ్ టాక్సోనామిక్ స్పీషీస్. బైనామియల్ నేమ్ సిమిలర్ గా ఉండే ఆర్గానిజమ్స్ ని ఒక గ్రూప్ లో పెడితే దాన్ని టాక్సోనామిక్ స్పీషీస్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ నియోటోలాజికల్ స్పీషీస్. నియోంటోలాజికల్ స్పీషీస్. నెక్స్ట్ వన్ నియోటోలాజికల్ స్పీషీస్. మరి నియోంటోలాజికల్ స్పీషీస్ ఏంటి అని అంటే ప్రెసెంట్ లివింగ్ గా ఉన్న స్పీషీస్, ఎక్స్టింక్ట్ అయిపోలేదు, ప్రెసెంట్ అవి ఉన్నాయి, వాటిని నియోంటోలాజికల్ స్పీషీస్ అంటాం. ద స్పీషీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ లివింగ్, అంతరించిపోలేదు, ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్న వాటిని లివింగ్ స్పీషీస్ ని వి కాల్ దెమ్ యాజ్ నియోంటోలాజికల్ స్పీషీస్. మార్ఫోలాజికల్ స్పీషీస్ అంటే ఏంటి? మార్ఫో స్పీషీస్ అంటే ఏంటి? మార్ఫోలాజికల్ గా సిమిలర్ గా ఉన్న ఆర్గానిజమ్స్ ని ఒక గ్రూప్ లో పెడితే దాన్ని మార్ఫో స్పీషీస్ అంటాం వాటిని. మరి టాక్సోనామిక్ స్పీషీస్ అంటే ఏంటి? బైనామియల్ నేమ్ ఏదైతే ఉంటుందో, నామినిక్లేచర్ నేమ్ ఏదైతే ఉంటుందో, సిమిలర్ గా ఉన్న బైనామియల్ నామినిక్లేచర్ ఉన్న ప్రతి ఆర్గానిజం ని ఒక గ్రూప్ లో పెడితే దాన్ని టాక్సోనామిక్ స్పీషీస్ అంటాం. రైట్? నెక్స్ట్ కమింగ్ టు నియోంటోలాజికల్ స్పీషీస్ అంటే ప్రెసెంట్ లివింగ్ లో ఉన్నాయి, అవి అంతరించిపోలేదు, ప్రెసెంట్ లివింగ్ స్పీషీస్ వి కాల్ దెమ్ యాజ్ నియోంటోలాజికల్ స్పీషీస్. అంటే ఎక్స్టింక్ట్ అయిపోలేదు, ప్రెసెంట్ లో ఉన్న స్పీషీస్ ని నియోంటోలాజికల్ స్పీషీస్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు పేలియంటోలాజికల్ స్పీషీస్. పేలియంటోలాజికల్ స్పీషీస్. మరి ఈ పేలియంటోలాజికల్ స్పీషీస్ వచ్చేసి ఏంటి అని అంటే దీస్ ఆర్ ద ఫాసిల్ స్పీషీస్. అంటే ఎక్స్టెంట్ అయిపోయిన స్పీషీస్ అన్నమాట. ప్రెసెంట్ అవి లేవు, అంతరించిపోయిన ఇండివిజువల్స్ ని ఒక గ్రూప్ లో పెడితే దాన్నే పేలియంటోలాజికల్ స్పీషీస్ అని అంటారు. The organisms, the fossilized organisms or extinct organisms are grouped in one group. We call them as paleontological species. Here it consists of fossil, or we can say it as extinct species. These are the extinct species. Next, fifth one వచ్చేసి allopathic species. allopathic species. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సింపాట్రిక్ స్పీషీస్.
అల్లోపాట్రిక్ స్పీషీస్ వచ్చేసి స్పీషీస్ హ్యావింగ్ డిఫరెంట్ జియోలాజికల్ డిస్ట్రిబ్యూషన్, జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్. జియోగ్రాఫికల్ గా అంటే అవి డిఫరెంట్ ఏరియాస్ లో డిస్ట్రిబ్యూట్ అయిన ఆర్గానిజమ్స్ ని, స్పీషీస్ ని మనం అల్లోపాట్రిక్ స్పీషీస్ అంటాం. స్పీషీస్ హ్యావింగ్ ఎక్స్క్లూసివ్లీ ఏరియాస్ ఆఫ్ geographical distribution. Species that are present in different geographical, geographically distributed. Geographical గా different areas లో distribute అయిన species ని we call them as allopatric species. Allo అంటే different అని గుర్తుంచుకోవచ్చు. Allo means ఇక్కడ different అని గుర్తుంచుకోవచ్చు. Sim అంటే సేమ్, సేమ్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. వాటిని సింపాటిక్ స్పీషీస్ అంటారు. స్పీషీస్ హ్యావింగ్ సేమ్ ఏరియా ఆఫ్ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్. సేమ్ ఏరియాలో జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సేమ్ జియోగ్రాఫికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ డిఫరెంట్ ఏరియాస్ ఇది ఎల్లోపాట్రిక్. అండ్ ఇక్కడ వచ్చేసి సింపాట్రిక్ వచ్చేసి సేమ్ ఏరియా జియోగ్రాఫికల్లీ డిస్ట్రిబ్యూటెడ్. వాటిని మనం సింపాట్రిక్ స్పీషీస్ అంటాం. నెక్స్ట్ వన్ allochronic species. Allochronic species. What do you mean by allochronic species? అంటే ఏంటి మరి? స్పీషీస్ బిలాంగ్స్ టు డిఫరెంట్ టైం పీరియడ్ కి సంబంధించిన ఆర్ డిఫరెంట్ ఎరాకి సంబంధించిన ఆర్గానిజమ్స్ ని స్పీషీస్ ని వి కాల్ దెమ్ యాజ్ allochronic species అంట. డిఫరెంట్ టైం పీరియడ్ స్పీషీస్ బిలాంగ్ టు different species belongs to different time period or otherwise different era. వాటిని allochronic species అంటాం. నెక్స్ట్ వన్ synchronic species. synchronic species. మరి synchronic species అంటే ఏంటి అని అంటే సేమ్ బిలాంగ్స్ టు స్పీషీస్ బట్ బిలాంగ్స్ టు ద సేమ్ టైం పీరియడ్. సేమ్ టైం పీరియడ్ కి సంబంధించిన, ఇప్పుడు మనకు ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి. అవి ఏంటి క్యాంబ్రియం పీరియడ్ లో ఆరిజినేట్ అయ్యాయి అన్నమాట. సో ఇన్వర్టిబ్రేట్స్ అన్ని వచ్చేసి ఒకటే పీరియడ్ లో, అంటే అవన్నీ ఒకటే ఎరాకి ఒకటే పీరియడ్ కి సంబంధించిన వాటిని సింక్రోనిక్ స్పీషీస్ అంటాం. స్పీషీస్ బిలాంగ్స్ టు సేమ్ టైం పీరియడ్, వాటిని సింక్రోనిక్ స్పీషీస్ అంటాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి సిబ్లింగ్ స్పీషీస్. వాటిని మనం ట్రూ స్పీషీస్ అని అనొచ్చు లేదా క్రిప్టిక్ స్పీషీస్ అని అంటాం. సిబ్లింగ్ స్పీషీస్ ఉంటాయి. సిబ్లింగ్ స్పీషీస్ ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్, వాటిని ఏమంటాము ఇంకో విధంగా, కాల్ దెమ్ యాజ్ ట్రూ స్పీషీస్ అని పిలవచ్చు వాటిని, or we can call it as cryptic species అనొచ్చు. కాల్ ఇట్ యాజ్ క్రిప్టిక్ స్పీషీస్ అని కూడా పిలవచ్చు అన్నమాట. సిబ్లింగ్ స్పీషీస్ లేదా వాటిని ట్రూ స్పీషీస్ అంటాము లేదా క్రిప్టిక్ స్పీషీస్ అంటాం. స్పీషీస్ విచ్ ఆర్ మార్ఫోలాజికల్లీ సిమిలర్ గా ఉంటాయి బట్ కెనాట్ ఇంటర్ బ్రీడ్. వాటి మధ్యలో ఇంటర్ బ్రీడింగ్ అంటే చూడడానికి సిమిలర్ గానే ఉంటాయి కానీ వాటి మధ్య ఇంటర్ బ్రీడింగ్ చేయడానికి కుదరదు. అటువంటి వాటిని సిబ్లింగ్ స్పీషీస్ ఆర్ ట్రూ స్పీషీస్ అంటాం లేదా క్రిప్టిక్ స్పీషీస్ అంటాం. స్పీషీస్ విచ్ ఆర్ మార్ఫోలాజికల్లీ సిమిలర్ బట్ కెనాట్ ఇంటర్బ్రీడ్. చూడడానికి సిమిలర్ గా, మార్ఫోలాజికల్ గా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ చూస్తే చూడడానికి సిమిలర్ గా ఉంటాయి, సేమ్ గా ఉంటాయి, కానీ వాటి మధ్య బ్రీడింగ్ అనేది జరగడానికి కుదరదు. వాటిని సిబ్లింగ్ స్పీషీస్ అంటాం లేదా ట్రూ స్పీషీస్ ఆర్ అదర్వైజ్ వి కాల్ దెమ్ యాజ్ క్రిప్టిక్ స్పీషీస్ అని అంటాం. స్పీషీస్ డు నాట్ ఇంటర్బ్రీడ్ but are otherwise difficult to separate on the basis of their morphological features. అంటే మార్ఫోలాజికల్ ఫీచర్స్ చూసుకుంటే వాటిని సపరేట్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే సిమిలర్ గా కనిపిస్తాయి కాబట్టి వాటి మధ్య ఇంటర్బ్రీడింగ్ అనేది జరగడానికి కుదరదు. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి పాలీటైపిక్ స్పీషీస్. పాలీటైపిక్ స్పీషీస్. పాలీటైపిక్ స్పీషీస్ అంటే ఏంటి? స్పీషీస్ హ్యావింగ్ 2 or more సబ్ స్పీషీస్. ఏదైనా స్పీషీస్ తీసుకుంటే, ఒక స్పీషీస్ తీసుకున్నాం అనుకోండి, అందులో చాలా సబ్ స్పీషీస్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. ఒకటే స్పీషీస్ కిందికి చాలా సబ్ స్పీషీస్ ఇంక్లూడ్ అవుతాయి. వాటిని పాలీటైపిక్ స్పీషీస్ అంటారు. స్పీషీస్ హ్యావింగ్ 2 or more సబ్ స్పీషీస్. ఏ స్పీషీస్ లో అయితే సబ్ స్పీషీస్ అనేవి, చాలా సబ్ స్పీషీస్ అనేవి, చాలా రకాల సబ్ స్పీషీస్ అనేవి ఒక స్పీషీస్ లో ఇంక్లూడ్ అవుతాయి, దట్ వి కాల్ ఇట్ as పాలీటైపిక్ స్పీషీస్. ఓకే, ఇదంతా వచ్చేసి స్పీషీస్ యొక్క టైప్స్ అనమాట. హూ కాయిన్డ్ ద టర్మ్ స్పీషీస్? జాన్ రే. నెక్స్ట్ మనకు స్పీషీస్ తర్వాత ఏముంటాయి? సబ్ స్పీషీస్ ఉంటాయి. సబ్ స్పీషీస్. ఈ సబ్ స్పీషీస్ వచ్చేసి అయితే ఏ స్పీషీస్ మే కన్సిస్ట్ ఆఫ్ సబ్ స్పీషీస్. ఈ సబ్ స్పీషీస్ ఎందులో ఇంక్లూడ్ అవుతాయి? స్పీషీస్ లో ఇంక్లూడ్ అవుతాయి. సబ్ స్పీషీస్ ఆర్ ద జియోగ్రాఫికల్లీ ఐసోలేటెడ్ పాపులేషన్ ఆఫ్ ద స్పీషీస్. స్పీషీస్ లోనే జియోగ్రాఫికల్ గా ఐసోలేటెడ్ అయిన పాపులేషన్ ని మనం సబ్ స్పీషీస్ అని పిలుచుకుంటాం. సబ్ స్పీషీస్ ఆర్ ద జియోగ్రాఫికల్లీ ఐసోలేటెడ్ పాపులేషన్ ఆఫ్ ద స్పీషీస్. సబ్స్పీషీస్ షోస్ సమ్ మైనర్ డిఫరెన్సెస్. సబ్స్పీషీస్ లో కొన్ని మైనర్ డిఫరెన్సెస్ అనేవి చూస్తాము ఫ్రమ్ ద పేరెంట్ పాపులేషన్. పేరెంట్ తో పోల్చుకుంటే సబ్స్పీషీస్ లో కొంచెం డిఫరెన్స్ అనేది చూస్తాం అనమాట పాపులేషన్. బట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్బ్రీడింగ్ విత్ ద ఇండివిజువల్స్ ఆఫ్ అదర్ స్పీషీస్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒకటి స్పీషీస్ తీసుకున్నాము. ఈ స్పీషీస్ లో మెనీ స్పీషీస్ సబ్ స్పీషీస్ ఉంటాయి. చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి సబ్ స్పీషీస్. అయితే వీటి సబ్ స్పీషీస్ మధ్య అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, జనరల్ గా చూసుకుంటే దీస్ ఆర్ ద సబ్ స్పీషీస్ ఆర్ ద జియోగ్రఫికల్లీ ఐసోలేటెడ్ పాపులేషన్ ఆఫ్ ద స్పీషీస్. సబ్ స్పీషీస్ షోస్ సమ్ మైనర్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ద పేరెంట్ పాపులేషన్. ఇవి పేరెంట్ పాపులేషన్ తో చూసుకుంటే ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంటే చిన్న చిన్న డిఫరెన్స్ మాత్రమే చూస్తాం, మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే చూస్తాము. బట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్బ్రీడింగ్ విత్ ద ఇండివిజువల్స్ ఆఫ్ అదర్ సబ్ స్పీషీస్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్. ఈ స్పీషీస్ లో మెనీ సబ్ స్పీషీస్ ఉన్నాయి కదా, అయితే ఈ సబ్ స్పీషీస్ వీటి మధ్య ఏంటి అని అంటే ఇంటర్బ్రీడింగ్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంటర్బ్రీడింగ్ చేసుకోవచ్చు సబ్ స్పీషీస్ కి మధ్యలో. ఓకే, సబ్ స్పీషీస్ ఆర్ ప్రాబబ్లీ న్యూ స్పీషీస్ ఇన్ మేకింగ్. అయితే ఇవి ఏంటి అని అంటే కొత్త స్పీషీస్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట ఈ సబ్ స్పీషీస్ అని. రైట్, ఇదంతా వచ్చేసి మీకు స్పీషీస్, సబ్ స్పీషీస్, జీనస్ యొక్క టైప్స్, సబ్ స్పీషీస్ యొక్క టైప్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి స్పీషీస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చూసుకుంటే, ఒక నిమిషం నాన్న. మీకు ఒక PDF అనేది షేర్ చేస్తాను. ఇది వచ్చేసి స్పీషీస్ కాన్సెప్ట్ గురించి చూద్దాం సార్. ఇన్ జనరల్, స్పీషీస్ is defined as the group of related organisms that share common characters and are capable to interbreed among themselves and produce a fertile offsprings, and they share the common gene pool. వాటిని మనం స్పీషీస్ అంటాం. స్పీషీస్ ని ఏమని డిఫైన్ చేస్తున్నారు? స్పీషీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్. చూడడానికి రిలేటెడ్ గా ఉండే ఆర్గానిజమ్స్ దట్ షేర్ కామన్ క్యారెక్టర్స్. అంటే ఆ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ మధ్య మనం కామన్ గా కొన్ని క్యారెక్టర్స్ అనేవి చూస్తాము. అండ్ అవి వచ్చేసి
ఇంటర్బ్రీడ్ అవుతాయి అన్నమాట. దే కెన్ ఇంటర్బ్రీడింగ్ అమాంగ్ దెమ్ సెల్ఫ్స్. వాటి మధ్యలో అవి ఇంటర్బ్రీడింగ్ అనేవి చేసుకోగలుగుతాయి. ఆ ఇంటర్బ్రీడింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ దే షేర్ ద కామన్ జీన్ పూల్. అయితే ఏవైతే రిలేటెడ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి మధ్య క్యారెక్టర్స్ సిమిలర్ గా ఉంటాయి అండ్ కామన్ జీన్ పూల్ కూడా సిమిలర్ గా ఉంటుంది. అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనేది సిమిలర్ గా ఉంటుంది. అండ్ మళ్ళీ వాటి మధ్య రిప్రొడక్షన్ జరిగినప్పుడు రిలేటెడ్ గా ఉన్న ఆర్గానిజమ్స్ మధ్య రిప్రొడక్షన్ జరిగినప్పుడు అవి ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం స్పీషీస్ అని డిఫైన్ చేస్తాం. Species is considered as the group of individuals which are having the breeding unit. ఏవైతే మనం గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అని అనుకున్నామో స్పీషీస్ లో రిలేటెడ్ ఆర్గానిజమ్స్, వాటిలో మనము బ్రీడింగ్ యూనిట్ ఉంటుంది, ఎకలాజికల్ యూనిట్ ఉంటుంది, జెనెటిక్ యూనిట్ ఉంటుంది, ఎవల్యూషనరీ యూనిట్ ఉంటుంది. ఇండివిజువల్స్ రిలేటెడ్ గా ఉన్న ఇండివిజువల్స్ ఉన్నాయి కదా, వాటిలో కామన్ గా మనం చూసేది ఏంటి, అన్నిట్లో బ్రీడింగ్ యూనిట్ ఉంటుంది అనమాట. బ్రీడింగ్ యూనిట్ అంటే రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ అదర్ స్పీషీస్. వేరే స్పీషీస్ తో చూసుకుంటే ఇవి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఐసోలేట్ అయి ఉంటాయి అన్నమాట. రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నాం. హ్యూమన్ బీయింగ్స్ లో ఏంటి, మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. వీళ్ళందరూ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి వాళ్ళలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సేమ్ గా ఉంటుంది కాబట్టి వాటి మధ్య రిప్రొడక్షన్ జరిగినప్పుడు ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతారు అనమాట. అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అనేవి వేరే స్పీషీస్ అంటే డాగ్స్ తోటి కానీ వేరే స్పీషీస్ హార్స్ తో కానీ వాటితో రిప్రొడక్షన్ చేసుకోగలుగుతాయా? నో, వాటి మధ్య రిప్రొడక్షన్ చేసుకోలేవన్నమాట. అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్ స్పీషీస్ వేరు, రిమైనింగ్ వేరే స్పీషీస్ వేరు అనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అయితే హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్ తోటే ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. సో దాన్ని మనం బ్రీడింగ్ యూనిట్ అంటున్నాం. రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ అదర్ స్పీషీస్. వేరే స్పీషీస్ తో చూసుకుంటే ఇవి రిప్రొడక్టివ్ గా కొంచెం ఐసోలేట్ అయి ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఆ ఇండివిజువల్స్ ఏంటి, ఎకలాజికల్ యూనిట్ ఉండాలి. అంటే షేరింగ్ ద సేమ్ ఎకలాజికల్ ఇమేజ్, అంటే సేమ్ ఎకలాజికల్ హ్యాబిట్ లో ప్రెసెంట్ అయి ఉండాలి. అండ్ జెనెటిక్ యూనిట్ అంటే షోయింగ్ సిమిలారిటీస్ ఇన్ ద క్యారియోటైప్. వాటిలో ఉండే డిఎన్ఏలో కానీ న్యూక్లియస్ కానీ క్రోమోజోమ్స్ కానీ స్పీషీస్ లో ఒక స్పీషీస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ లో ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి. దాన్ని జెనెటిక్ యూనిట్ అంటాం. అండ్ ఎవల్యూషనరీ యూనిట్ అంటే ఏంటి, హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టరిస్టిక్స్. వాటి మధ్యలో ఏంటంటే సిమిలర్ గా స్ట్రక్చరల్ గా అండ్ ఫంక్షనల్ గా క్యారెక్టరిస్టిక్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. దాన్ని ఎవల్యూషనరీ యూనిట్ అంటాం. అంటే స్పీషీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ బ్రీడింగ్ యూనిట్ ఉంటుంది, అందులో ఎకలాజికల్ యూనిట్ ఉంటుంది, జెనెటిక్ యూనిట్ ఉంటుంది అండ్ ఎవల్యూషనరీ యూనిట్ అనేది ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే స్పీషీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ లో మెయిన్ గా ఫస్ట్ దేనితో స్టార్ట్ అవుతుంది, స్టెప్ కింది నుంచి చూసుకుంటే స్పీషీస్ తోటి స్టార్ట్ అవుతుంది. స్పీషీస్ అన్ని జీనస్ లో ఇంక్లూడ్ అవుతాయి, జీనస్ అన్ని నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి, ఫ్యామిలీ నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని ఆర్డర్స్ లో ఇంక్లూడ్ అవుతాయి. ఆర్డర్స్ అనేవి కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఈ విధంగా క్లాస్ లో ఇంక్లూడ్ అవుతాయి. క్లాస్ లో ఉన్నాయి అన్ని ఫైలం లో ఇంక్లూడ్ అవుతాయి. ఫైలం లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని కింగ్డమ్ లో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో దీనికి బేసిక్ యూనిట్ ఏంటి క్లాసిఫికేషన్ లో, దట్ ఇస్ ద స్పీషీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ద నేచర్. న్యాచురల్ గా చూసుకుంటే ఇట్ ఈస్ ద ఫండమెంటల్ న్యాచురల్ యూనిట్ అనమాట. దీంతో స్పీషీస్ అనేవి ఇండివిజువల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. టాక్సానమిస్ట్ particularly define the species by means of morphological and phenotypic characters. జనరల్ గా టాక్సానమిస్ట్ అందరూ పర్టికులర్ గా ఏమని డిఫైన్ చేస్తారు స్పీషీస్ అంటే మార్ఫలాజికల్ అండ్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫినెటిక్ క్యారెక్టర్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. If one group of organisms constituently different from the other organisms, it will be defined as the separate species. అదే చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం కాన్స్టిట్యూషన్ గా డిఫరెంట్ ఉంటాయి వేరే ఆర్గానిజమ్స్ తో చూసుకుంటే, వాటిని మనం స్పీషీస్ అని డిఫైన్ చేస్తాం.
మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ స్పీషీస్ కాన్సెప్ట్ ఇస్ ద బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. మెయిన్ గా మనకు స్పీషీస్ కాన్సెప్ట్ లో ఎక్కువ వరల్డ్ వైడ్ గా యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూసుకుంటే స్పీషీస్ ఇస్ ద లోవెస్ట్ టాక్సనామిక్ కేటగిరీ ఇన్ ద టాక్సనామిక్ హైరార్కీ. టాక్సనామిక్ హైరార్కీలో చాలా లోవర్ గా ఉన్నది ఏంటి అని అంటే స్పీషీస్. The term species is derived from the Latin word. It is derived from the Latin word which means kind or appearance అని లాటిన్ వర్డ్ లో నుంచి తీసుకున్నారు స్పీషీస్ అనే పదాన్ని. The term species was first coined by John Ray. Who coined the term species for the first time? జాన్ రే. మరి ఎందులో ఫస్ట్ కాయిన్ చేశారు దీన్ని అని అంటే ఇన్ హిస్ బుక్ హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం. జాన్ రే రాసిన బుక్ ఏంటి? ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ద టర్మ్ స్పీషీస్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై జాన్ రే ఇన్ హిస్ బుక్ హిస్టోరియా జెనరాలిస్. హిస్టోరియా జెనరాలిస్ అనే ఒక బుక్ లో ఇతను స్పీషీస్ అనే పదాన్ని ఫస్ట్ ప్రెజెంట్ చేశారు. స్పీషీస్ కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ గివెన్ బై, ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే కాయిన్ చేసింది, ఆ పదాన్ని కాయిన్ చేసింది జాన్ రే, కానీ స్పీషీస్ కాన్సెప్ట్ గురించి క్లియర్ గా డిఫైన్ చేసింది, దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఎర్నెస్ట్ మేయర్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు జాన్ రే నా ఎర్నెస్ట్ మేయర్ అని. జాన్ రే ఏమో స్పీషీస్ అనే పదాన్ని ఇచ్చారు, స్పీషీస్ అనే కాన్సెప్ట్ ని క్లియర్ గా డిఫైన్ చేసింది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే ఎర్నెస్ట్ మేయర్. రైట్. సో డిఫరెంట్ పర్సన్స్ దే డిఫైన్డ్ స్పీషీస్ ఇన్ డిఫరెంట్ వేస్. చాలా సైంటిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు డిఫరెంట్ విధంగా ఈ స్పీషీస్ అనే కాన్సెప్ట్ ని డిఫైన్ చేశారు. ఓకే, దాంట్లో మనం ఫస్ట్ చూసుకుంటే ఏంటి, ఫస్ట్ మనం జాన్ రే ఉన్నారు కదా, మరి అతను స్పీషీస్ ని ఏ విధంగా డిఫైన్ చేశారు, లెనినస్ ఏ విధంగా డిఫైన్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం జాన్ రే గురించి చూద్దాం. జాన్ రే డిఫైన్ ద స్పీషీస్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్లీ సిమిలర్ ఆర్గానిజమ్స్. స్పీషీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్ సిమిలర్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ కామన్ యాన్సిస్టర్స్. కామన్ యాన్సిస్టర్ ఉండాలి అండ్ మార్ఫలాజికల్ గా సిమిలర్ గా ఉండే ఆర్గానిజమ్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. మార్ఫలాజికల్ గా సిమిలర్ అంటే చూడడానికి బయట వైపు చూడడానికి సిమిలర్ గా ఉండాలి అండ్ వాళ్ళ యొక్క కామన్ యాన్సిస్టర్ కూడా కామన్ గా ఉండాలి, వాళ్ళ పూర్వీకులు కూడా కామన్ పూర్వీకులు ఉండాలి. ఆ విధంగా జాన్ రే అనే సైంటిస్ట్ స్పీషీస్ ని ఈ విధంగా డిఫైన్ చేశారు. John Ray defines species as a group of morphologically similar organisms which are having common ancestor. ఈ విధంగా డిఫైన్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకుంటే లెనినియస్ చూసుకుందాం. లెనినియస్ మరి కరోలస్ లెనినియస్ ఏ విధంగా డిఫైన్ చేశారు స్పీషీస్ అంటే హీ డిఫైన్ స్పీషీస్ as the బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్పీషీస్ అనేది ఒక క్లాసిఫికేషన్ లో బేసిక్ యూనిట్ అని డిఫైన్ చేశారు ఎవరు, లెనినియస్. ఎందులో ఇన్ హిస్ బుక్ సిస్టమా నేచరే. సిస్టమా న్యాచురే కరోలస్ లెనినస్ రాసిన బుక్ లో వన్ ఆఫ్ ద బుక్ దట్ ఈస్ సిస్టమా న్యాచురే, అందులో స్పీషీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని డిఫైన్ చేశారు ఎవరు, కరోలస్ లెనినస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే బుఫోన్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నారు. మరి అతను ఏమని ప్రపోజ్ చేశారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బుఫోన్ మరి ఏమని డిఫైన్ చేశారు స్పీషీస్ ని అంటే he defines species as an interbreeding group of similar individuals sharing the common gene pool and producing the fertile offspring. ఇందాక నేను అన్నాను కదా రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అని, అంటే రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అంటే ఒక గ్రూప్ కి సంబంధించిన అంటే హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు, ఆ హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో రిప్రొడక్షన్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటి, ఒక స్పీషీస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ ఇంకో స్పీషీస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ మధ్య ఫెర్టిలైజేషన్ జరిగితే స్టెరైల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతే మాత్రం అది స్పీషీస్ కి డెఫినేషన్ అని చెప్పి బుఫోన్ డిఫైన్ చేశారు. బుఫోన్ ఈ డిఫైన్ ద స్పీషీస్ యాజ్ ద ఇంటర్బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్
ఇంటర్బ్రీడింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్ షేరింగ్ ద కామన్ జీన్ పూల్. వాళ్ళలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ కూడా సిమిలర్ గా ఉండాలి అండ్ ప్రొడ్యూస్ ద ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్. దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డెఫినేషన్ ఆఫ్ స్పీషీస్ అని చెప్పి బుఫన్ డిఫైన్ చేశారు. మళ్ళీ బుఫన్ ఏం ప్రపోజ్ చేశారంటే ఈ ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్. అంటే ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ గురించి ఒక స్టార్టింగ్ ఐడియా ఇచ్చింది ఎవరు అని అంటే బుఫన్. ఎందులో ఇన్ హిస్ బుక్ న్యాచురల్ హిస్టరీ. బుఫన్ రాసిన బుక్ నేమ్ ఏంటి? న్యాచురల్ హిస్టరీ అనే ఒక బుక్ ఉంది, అతను రచించిన బుక్. అందులో హీ ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్. ఐడియా అంటే దాని యొక్క ఐడియా ఇచ్చింది ఎవరు అని అంటే బుఫన్. ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ని బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ అని కూడా అనొచ్చు. దీన్ని బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్, దాన్ని మనం డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ అని కూడా పిలుచుకుంటాము. బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ ని డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ అని పిలుచుకుంటాం. మరి ఈ బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి ఫస్ట్ ఫౌండేషన్ ఎక్కడ ఉంది అని అంటే ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ లో ఉందన్నమాట. ఈ ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ అనేది ఫస్ట్ ఐడియా ఎవరిచ్చారు? బుఫన్. అతను ఇచ్చిన ఐడియా ప్రకారం ఇన్ హిస్ బుక్ న్యాచురల్ హిస్టరీలో ఐడియా ఇచ్చారు కదా, ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ ఏ విధంగా జరుగుతుందని ఒక ఐడియా ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకొని ప్రెసెంట్ బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి అనేది జరిగిందనమాట. ఒక బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ని క్లియర్ గా డిఫైన్ చేయగలిగారు. దాని యొక్క ఫౌండేషన్ ఏది? ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ వి కాల్ ఇట్ యాజ్ డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ అని కూడా పిలుచుకుంటాం. ఓకే, ద బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ ఆర్ డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ బికమ్ మోర్ పాపులర్. మరి అది బాగా పాపులర్ ఎప్పుడైంది అని అంటే ఇట్ బికేమ్ మోర్ పాపులర్ విత్ ద పబ్లికేషన్ ఆఫ్ ద బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. అయితే చార్లెస్ డార్విన్ ఉన్నారు కదా, అతను దీన్ని పాపులరైజ్ చేశాడు అనమాట. దీన్ని ఈ బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ ని డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ ని బికేమ్ మోర్ పాపులర్ విత్ ద పబ్లికేషన్ ఆఫ్ చార్లెస్ డార్విన్ పబ్లిష్ చేసిన ఒక పబ్లికేషన్ ద్వారా దీనికి మంచి ఒక గుర్తింపు వచ్చింది అనమాట బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి. మీరు చూసుకోవచ్చు, ద బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ ఆర్ డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ బికేమ్ మోర్ పాపులర్ విత్ ద పబ్లికేషన్ ఆఫ్ ద బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. మరి చార్లెస్ డార్విన్ రాసిన బుక్ నేమ్ ఏంటి? ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై చార్లెస్ డార్విన్. చార్లెస్ అని అనొచ్చు, చార్ల్స్ అని కూడా అనొచ్చు. నేను దాంట్లో పెద్దగా ఇదేం లేదు, చార్ల్స్ డార్విన్. సో మనకు బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి ఫౌండేషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అంటే ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ అనేది ఒక ఐడియా ఇచ్చింది అనమాట బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి. దాని తర్వాత ఐడియా ఇచ్చిన తర్వాత ఈ బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ ని ఎవరు పాపులరైజ్ చేశారు, బాగా పాపులర్ చేసింది ఎవరు అని అంటే ఎందువలన ఇది పాపులర్ అయింది అని అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే ఒక బుక్ చార్ల్స్ డార్విన్ రాశారు. ఆ పబ్లికేషన్ ద్వారా బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. బయాలజికల్ స్పీషీస్ ఆఫ్ కాన్సెప్ట్ ని క్లియర్ గా డిఫైన్ చేసింది ఎవరు? ఎర్నెస్ట్ మేయర్. ఓకే, ఇదంతా వచ్చేసి దీంట్లో సైంటిస్ట్స్ గురించి మెయిన్ గా. అయితే జాన్ రే రాసిన ఇక్కడ బుక్స్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. జాన్ రే రాసిన బుక్ నేమ్ ఏంటి? హిస్టారియా జెనరాలిస్ ప్లాంటారం. ఓకే, ఆ బుక్ లో హిస్టారియా జెనరాలిస్ ప్లాంటమ్ అనే బుక్ లో జాన్ రే ఈ స్పీషీస్ అనే పదాన్ని యూజ్ చేశారు ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మరి జాన్ రే ఏమని డిఫైన్ చేశారు? ఈ డిఫైన్ స్పీషీస్ as the group of morphological similar organisms which are having common ancestor. మార్ఫలాజికల్ గా సిమిలర్ గా ఉండాలి ఆర్గానిజమ్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అండ్ వాటి యొక్క పూర్వీకుల యాన్సెస్టర్స్ కూడా కామన్ గా ఉంటే దాన్ని స్పీషీస్ అని డిఫైన్ చేశారు ఎవరు? జాన్ రే. మరి ఈ స్పీషీస్ అనే పదాన్ని ఫస్ట్ యూజ్ చేసింది ఏ బుక్ లో? హిస్టారియా జెనరాలిస్ ప్లాంటారమ్ ఆఫ్ జాన్ రే. నెక్స్ట్ లెనినస్ ఏమని డిఫైన్ చేశారు? ఈ డిఫైన్ స్పీషీస్ as the బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఎందులో? ఇన్ హిస్ బుక్ సిస్టమా న్యాచురా. లెనినస్ వచ్చేసి సిస్టమా న్యాచురాలో ఈ స్పీషీస్ ని ఏమని డిఫైన్ చేశారు అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని డిఫైన్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు బుఫన్ ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ ఇన్ హిస్ బుక్ న్యాచురల్ హిస్టరీ. బుఫన్ రాసిన బుక్ నేమ్ ఏంటి? న్యాచురల్ హిస్టరీ. లెనినస్ రాసింది సిస్టమా న్యాచురా. బుఫన్ రాసిన బుక్ నేమ్ ఏంటి? న్యాచురల్ హిస్టరీ. అందులో ఏమని ఇచ్చారు అంటే
ఈ ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ ఎవల్యూషన్, ఒక ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ గురించి, అంటే స్పీషీస్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతాయి అనే ఒక ఐడియా అనేది ఇచ్చారు. అయితే మరి ఈ ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి ఒక ఫౌండేషన్ అనమాట. బయాలజీ, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్? ఇట్ ఈస్ ద డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీషీస్ అని కూడా పిలుచుకోవచ్చు. ఈ బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ అనేది చాలా పాపులర్ అయింది. దేని ద్వారా? విత్ ద పబ్లికేషన్ ఆఫ్ ద బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై చార్ల్స్ డార్విన్. చార్ల్స్ డార్విన్ రచించిన ఒక బుక్ లో, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే బుక్ లో ఇది బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చాలా పాపులర్ అయింది. ఓకే, అయితే ఫైనల్ గా అకార్డింగ్ టు ద బుఫన్, బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఇంటర్ బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్. సిమిలర్ ఇండివిజువల్స్ ఉంటాయి కదా, వాటి మధ్య ఇంటర్ బ్రీడింగ్ అంటే ఇంటర్ బ్రీడింగ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్ షేరింగ్ ద కామన్ జీన్ పూల్ అండ్ ప్రొడ్యూసింగ్ ద ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్. కామన్ జీన్ పూల్ ఉండాలి, వాటి రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఉండాలి, అండ్ ప్రొడ్యూస్ ద ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. అది ఈ విధంగా డిఫరెంట్ సైంటిస్టుల డిఫరెంట్ విధంగా డిఫైన్ చేశారనమాట స్పీషీస్. ఓకే, నెక్స్ట్ మనము డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ స్పీషీస్ కాన్సెప్ట్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చాలా మంది ప్రపోజ్ చేశారు. అందులో మెయిన్ గా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చాలా ఫేమస్ అనమాట, వరల్డ్ వైడ్లీ యాక్సెప్టెడ్ స్పీషీస్. టైప్స్ ఆఫ్ స్పీషీస్ చూసుకుంటే టోపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోమినాలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ఉంటుంది, బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఎవల్యూషనరీ స్పీషీస్ కాన్సెప్ట్. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చూస్తాం. అయితే మెయిన్ గా చాలా మేజర్ గా చూసుకుంటే చాలా టైప్స్ ఆఫ్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పినా అవి చాలా ఇంపార్టెంట్ అంటే మెయిన్ గా చూసుకునేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి టోపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. దీంట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. చాలా ఉంటాయి కానీ ఇది మేజర్ గా ఇవి నాన్న ఇంపార్టెంట్ స్పీషీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ నోమినాలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్. nominalistic species concept. థర్డ్ వన్ వచ్చేసి బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. ఇది చాలా వరల్డ్ వైడ్లీ యాక్సెప్టెడ్. ఇదే ఇప్పుడు బాగా యాక్సెప్ట్ చేసుకునే స్పీషీస్ కాన్సెప్ట్ లో మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫైలోజెనెటిక్ ఉంటుంది. Phylogenetic and evolutionary species concept. Phylogenetic species concept. And next one వచ్చేసి evolutionary species concept. ఎవల్యూషనరీ స్పీషీస్ కాన్సెప్ట్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకుందాం ఒకసారి. ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. ఈ అన్నిట్లో ఈ ఐదిట్లో మెయిన్ గా ఇంపార్టెంట్ వన్ వచ్చేసి బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఈస్ నోన్ యాజ్, దీన్ని మనం ఇంకో విధంగా ఏమని పిలుచుకోవచ్చు, ఫస్ట్ దాంతో క్లియర్ గా డిస్కషన్ అనేది చేసుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. Typological species
కాన్సెప్ట్. టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, దీన్ని ఇంకో విధంగా ఏమని పిలుచుకుంటారంటే డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుచుకుంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మార్ఫోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అని పిలుచుకోవచ్చు దీన్ని. కాల్ ఇట్ యాజ్ మార్ఫోలాజికల్ species concept, or otherwise we call it as phenetic species concept. Phenetic అని పిలుచుకుంటాము, phenetic species concept, or otherwise we can call it as essentialist species concept. ఇంకో విధంగా ఏమని పిలుచుకుంటారు దీన్ని? essentialist species concept. ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుచుకుంటారు. అయితే దీన్ని మార్ఫోలాజికల్ లేదా ఫినిటిక్ అని ఎందుకు అని అంటున్నామంటే దాని యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ని చూసి డిఫైన్ చేస్తే, అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ని వాటి యొక్క ఎసెన్షియల్ క్యారెక్టర్స్, మెయిన్ గా మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ని చూసుకొని ఒక గ్రూప్ లో ఉంచితే దాన్ని టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్, అంటే మార్ఫోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ద ఫెనిటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ అంటాం. మరి ఎసెన్షియలిస్ట్ స్పీషీస్ కాన్సెప్ట్ అని ఎందుకు పిలుచుకుంటున్నాం దీన్ని అని అంటే, బికాస్ స్పీషీస్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై దేర్ ఎసెన్షియల్ ఫీచర్స్. స్పీషీస్ అనేవి కొన్ని ఎసెన్షియల్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫీచర్స్ ని చూసి ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం ఎసెన్షియాలిస్ట్ స్పీషీస్ కాన్సెప్ట్ అని కూడా పిలుచుకుంటాం. అయితే ఇక్కడ అరిస్టాటిల్ అండ్ ప్లాటో డిఫైన్డ్ ఆర్ స్టేటెడ్ దిస్ టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఇన్ దేర్ ఫిలాసఫీస్. అయితే మెయిన్ గా అరిస్టాటిల్ ఉంటారు కదా, అరిస్టాటిల్ అండ్ ప్లాటో, Aristotle and Plato, they defined about this, అంటే దీన్ని టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ని డిఫైన్ చేశారు. ఎందులో అంటే వాళ్ళ యొక్క ఫిలాసఫీస్ లో డిఫైన్ చేశారు అనమాట. మరి ఏమని డిఫైన్ చేశారు అంటే, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ ఆర్ మార్ఫోలాజికల్లీ సిమిలర్. మార్ఫోలాజికల్ గా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ గా సిమిలర్ గా ఉంటాయి, అండ్ లుక్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. వేరే సెట్ ఆఫ్ స్పీషీస్ తోటి పోల్చుకుంటే ఇవి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. మార్ఫోలాజికల్ గా సిమిలర్ గా ఉంటాయి అండ్ వేరే స్పీషీస్ తో పోల్చుకుంటే ఇవి డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి అరిస్టాటిల్ అండ్ ప్లాటో డిఫైన్ చేశారనమాట. టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ని ఈ విధంగా డిఫైన్ చేశారు. ఏమని డిఫైన్ చేశారు? గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ ఆర్ మార్ఫోలాజికల్లీ సిమిలర్ అండ్ లుక్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. వేరే సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తో పోల్చుకుంటే ఇవి డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి డిఫైన్ చేశారు. అండ్ టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఇస్ బేస్డ్ ఆన్ మార్ఫోలాజికల్ స్ట్రక్చర్. ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది? టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ మెయిన్ గా ఇట్ డిపెండ్స్ అపాన్ ద, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మార్ఫోలాజికల్ స్ట్రక్చర్. మార్ఫోలో అంటే స్ట్రక్చర్ గా, ఆర్ ఫినోటైప్ అని కూడా అనవచ్చు. అంటే ఫెనెటిక్ క్యారెక్టర్స్ అని అంటే ఏవైతే మనం చూడగలుగుతామో, బయట నుండి చూసి అబ్జర్వ్ చేయగలుగుతామో, మెజరబుల్ చేయగలుగుతామో ఆ క్యారెక్టర్స్ ని ఫెనెటిక్ క్యారెక్టర్స్ అంటాం. దాన్ని ఫినోటైప్ అని కూడా అనవచ్చు. Okay, this typological species concept is mainly depends upon the based on the morphological structure or a phenotype, or we can call it as phenetic characters such as observable characters and measurable characters, include morphological, anatomical, physiological as well as behavioral characters. ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట దీంట్లో. మార్ఫోలాజికల్, anatomical, physiological as well as behavioral characters. ఇవన్నీ ఫీనోటైప్ లో ఇంక్లూడ్ అవుతాయి. దీన్ని మనం ఫెనియోటైప్ అంటాం లేదా ఫెనిటిక్ క్యారెక్టర్స్ అని అంటాం. ఇది వచ్చేసి టోటల్ గా టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. మరి ఇది వరల్డ్ వైడ్ గా ఫైనల్ గా ది స్పీషీస్ కాన్సెప్ట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఈ టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది? ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఫైనల్ గా దీన్ని డిస్కార్డ్ చేశారు. ఎందుకు అనేది చూద్దాం ఒకసారి.
డిసడ్వాంటేజెస్, మెయిన్గా డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటంటే సెక్షువల్ డైమార్ఫిజం అనేది చూస్తాం. మార్ఫోలాజికల్గా సిమిలర్గా ఉంటాయి, కానీ మేల్స్ ఫీమేల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటారు కదా, అంటే సెక్షువల్ డైమార్ఫిజం అనేది ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. సెక్షువల్ డైమార్ఫిజం, సెక్షువల్ డైమార్ఫిజం అంటే ఏంటి, మెయిల్స్ అండ్ ఫీమేల్స్ అనే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. మేల్స్ అండ్ ఫీమేల్స్ డిఫరెన్స్ అనేది చూస్తాము కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్, ఆ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే జియోగ్రాఫికల్లీ ఆర్ ఎకలాజికల్ వేరియన్స్ అనేది చూస్తాం. జియోగ్రాఫికల్ గా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాలో ఉన్న ఆర్గానిజమ్స్ ఒకలాగా ఉంటాయి, వేరే ఏరియాలో ఉండే ఆర్గానిజమ్స్ ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ చూసుకుంటే అమెరికాలో ఒక విధంగా ఉంటారు, మన ఇండియాలో ఒక విధంగా ఉంటారు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అన్నట్టే చెప్తున్నాను నేను. అంటే జియోగ్రాఫికల్ గా వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. జియోగ్రాఫికల్ వేరియన్స్ లేదా ఎకలాజికల్ అని కూడా అనొచ్చు, అంటే హ్యాబిటైట్ లో కూడా డిఫరెంట్ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టేజెస్. లైఫ్ స్టేజెస్ షోస్ మార్ఫోలాజికల్లీ డిఫరెంట్. అయితే లార్వల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అండ్ నెక్స్ట్ అడల్ట్ ఫామ్ లోకి వచ్చేసరికి ఒకలాగా ఉంటారు. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద లైఫ్ స్టేజెస్, కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. లైఫ్ స్టేజెస్ షోస్ మార్ఫోలాజికల్ డిఫరెంట్. మార్ఫోలాజికల్ డిఫరెంట్ అనేది చూస్తాం, మార్ఫోలాజికల్లీ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూటెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మ్యూటేషన్ జరుగుతుంది కదా, దానివల్ల అది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద మార్ఫోలాజికల్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఉందండి. ఇది ఫైనల్ గా దీన్ని డిసడ్వాంటేజ్ వచ్చేసి సెక్షువల్ డైమార్ఫిజం చూస్తాము, జియోగ్రఫికల్లీ ఐసోలేటెడ్ ఉంటాయి, అండ్ లైఫ్ స్టేజెస్ లో కూడా కొన్ని డిఫరెన్స్ అనేది చూస్తాము, మ్యూటెంట్స్ వల్ల కూడా దీంట్లో డిఫరెన్స్ అనేది చూస్తాం. కాబట్టి దీన్ని డిస్కార్డ్ చేసేసారనమాట. ఇది వరల్డ్ వైడ్ గా ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఫైనల్లీ ది స్పీషీస్ కాన్సెప్ట్, దట్ ఈస్ టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్, ఈస్ నాట్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ స్పీషీస్ కాన్సెప్ట్ వచ్చేసి నోమినాలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్. దిస్ నోమినాలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ఇట్ వాస్ గివెన్ బై ఫ్రెంచ్ బయాలజిస్ట్, దట్ ఈస్ ఓకమ్. ఓకమ్ అనే ఒక ఫ్రెంచ్ బయాలజిస్ట్, ఇతను ది నోమినాలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ని డిఫైన్ చేశారనమాట, ఇచ్చారు. అండ్ హిస్ ఫాలోవర్స్ సపోర్టెడ్ దిస్ కాన్సెప్ట్. ఎవరైతే ఒక ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేశారు, అండ్ వాస్ మచ్ పాపులర్ డ్యూరింగ్ ద 18th సెంచరీ. ఇది నోమినాలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది 18th సెంచరీలో చాలా పాపులర్ అనమాట. 18th సెంచరీలో చాలా పాపులర్ అయింది. అయితే వాళ్ళు ఏమని బిలీవ్ చేస్తున్నారంటే, అకార్డింగ్ టు దిస్ నోమినాలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్, దే బిలీవ్ దట్ నేచర్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఇండివిజువల్స్. వాళ్ళు ఏమైనా బిలీవ్ చేశారంటే నేచర్ జస్ట్ ఇండివిజువల్స్ ని, ఆర్గానిజమ్స్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, అందులో స్పీషీస్ అంటూ ఏది ఉండదు, ఇది జస్ట్ స్పీషీస్ అనేది ఇట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి డిఫైన్ చేశారనమాట. దే బిలీవ్ దట్ నేచర్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఇండివిజువల్స్, there is nothing like species, just species is the, it is the creation of man, just man create చేసింది, స్పీషీస్ అంటూ ఏమీ ఉండవు, జస్ట్ నేచర్ అనేది ఇండివిజువల్స్ ని మాత్రమే ఇస్తుంది, ఆర్గానిజమ్స్ మాత్రమే ఉంటాయి అని అనుకున్నాను. అయితే దిస్ కాన్సెప్ట్ వాస్ డిస్కార్డెడ్ అండ్ నాట్ యాక్సెప్టెడ్. ఈ కాన్సెప్ట్ ఏమైపోయిందంటే డిస్కార్డ్ చేసేసారు, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఇంపార్టెంట్ స్పీషీస్ కాన్సెప్ట్ వచ్చేసి బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. ఇది చాలా చాలా అంటే వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Among all the species concept, it is most widely accepted species concept. చాలా most widely accepted వచ్చేసి biological species concept. The idea of a biological species concept was first introduced by who? ఎవరు ఈ దీని యొక్క ఐడియా అనేది ఎవరిచ్చారు? బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ యొక్క ఐడియా ఇంట్రడ్యూస్డ్ బై ద బుఫూన్. ఇందాక చెప్పుకున్నాం కదా, బుఫూన్ అనే శాస్త్రవేత్త గురించి, సైంటిస్ట్ గురించి. హీ గేవ్ ద ఐడియా ఆఫ్ biological species concept. It was famous as a Buffon's definition of species.
in which he mentioned interbreeding between the same species. అతను ఏమని డిఫైన్ చేశారు, ఇంటర్బ్రీడింగ్ అనేది సేమ్ స్పీషీస్ మధ్య జరుగుతుంది అండ్ ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి డిఫైన్ చేశారు కదా. ఆఫ్టర్ దట్ ఏ వెల్ నోన్ ఎంటిమాలజిస్ట్ ఈబి పాల్టన్ అయితే ఇక్కడ బుఫన్ డిఫైన్ చేసిన తర్వాత ఒక వేరే ఎంటిమాలజిస్ట్ వచ్చేసి ఈబి పాల్టన్ అంటాము, అతని పేరు వచ్చేసి ఆల్సో టాక్డ్ అబౌట్ ద సింగామి ఆర్ ఇంటర్బ్రీడింగ్ వైల్ డిఫైన్ ద స్పీషీస్. స్పీషీస్ గురించి డిఫైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఈ ఎంటిమాలజిస్ట్ ఈబి పాల్టన్ ఉన్నారు కదా, అతను కూడా ఏంటి అంటే సింగామి గురించి ఇంటర్బ్రీడింగ్ గురించి స్పీషీస్ లో డిఫైన్ చేశారు. లేటర్ ఇన్ ద ఇయర్ 1942, దాని తర్వాత వచ్చేసి 1942లో ఎర్నెస్ట్ మేయర్ కన్సిడర్డ్ యాజ్ ద డార్విన్ ఆఫ్ 20th century. 20th centuryలో ఇతన్ని డార్విన్ అని చెప్పి పిలుచుకుంటారు అనమాట. 20th century డార్విన్ ఎవరు అంటే ఎర్నెస్ట్ మేయర్ అండ్ గేవ్ మోస్ట్ పాపులర్ కాన్సెప్ట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మోడర్న్ కాన్సెప్ట్ ఆర్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి ఇంకో పేరు ఏముంది, డైనమిక్ స్పీషీస్ కాన్సెప్ట్ అని పిలవచ్చు, లేదా దీన్ని మనం మోడర్న్ కాన్సెప్ట్ అని పిలవచ్చు. మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ లేదా స్పీషీస్ కాన్సెప్ట్, మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్, దీనికి ఇంకో పేరు అనమాట బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ కి ఇంకో నేమ్. ఎట్ ఫస్ట్ Mayer defined species are the group of actually or potentially interbreeding natural populations that are productively isolated from other such groups. ఇక్కడ ఎర్నెస్ట్ మేయర్ ఫస్ట్ ఏమని డిఫైన్ చేశారు, స్పీషీస్ ని స్పీషీస్ ఆఫ్ ద రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ పాపులేషన్ అని చెప్పి డిఫైన్ చేశారు. రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ మీన్స్ members of the species do not interbreed with the members of other species. ఒక స్పీషీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ వేరే స్పీషీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ తోటి ఇంటర్బ్రీడింగ్ అనేది చేసుకోదు. అంటే ఇక్కడ రిప్రొడక్టివ్లీ ఐసోలేషన్ అనేది చూస్తాం అనమాట. ఫస్ట్ మేయర్ ఏమని డిఫైన్ చేశారు, స్పీషీస్ ని దిస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆర్ యాక్చువల్లీ ఆర్ పొటెన్షియల్లీ ఇంటర్బ్రీడింగ్ న్యాచురల్ పాపులేషన్స్ దట్ ఆర్ రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ దట్ ఆర్ రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అని చెప్పి ఫస్ట్ డిఫైన్ చేశారు ఎవరు, ఎర్నెస్ట్ మేయర్. దాని తర్వాత వచ్చేసి ఏంటిదంటే సిమిలర్ గా డొబెన్స్కే అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉన్నాడు, అతను ఎవల్యూషనరీ జెనెటిస్ట్ అనమాట. హీ యాడెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీన్ పూల్. అయితే ఇందాక ఎర్నెస్ట్ మేయర్ డిఫైన్ చేసిన రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ పాపులేషన్స్ అని డిఫైన్ చేశాడు కదా స్పీషీస్ ని, దాంతో పాటు దీనికి ఏమని యాడ్ చేశాడు అంటే జీన్ పూల్, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ని యాడ్ చేశాడు అనమాట డెఫినేషన్. బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ లో ఫస్ట్ ఏమని ఎర్నెస్ట్ మేయర్ ఏమని ఇచ్చారు, దే ఆర్ ద రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అని చెప్పి ఇచ్చారు. రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ పాపులేషన్ అని చెప్పి దీన్ని డిఫైన్ చేశారు. దీనికి డొబెన్స్కే అనే ఒక సైంటిస్ట్ ఏం యాడ్ చేశారంటే రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ప్లస్ జీన్ పూల్ కూడా ఉంటుంది, కామన్ జీన్ పూల్ ఉంటుంది అని చెప్పి యాడ్ చేశాడు ఈ డెఫినేషన్ కి, కామన్ జీన్ పూల్. The definition of biological species concept. He defined species as species are the largest and most inclusively reproductive community of sexual and cross-fertilizing individuals that share the common gene pool. Reproductively isolated species ni reproductively isolated and they will be having the common gene pool అని చెప్పి డిఫైన్ చేశారు ఎవరు, డొబిన్స్కీ. అయితే డొబిన్స్కీ జీన్ పూల్ ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎర్నెస్ట్ మేయర్ ఏం చేశారు అంటే ఈ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్ ని ఇంప్రూవ్ చేశారు. ఎర్నెస్ట్ మేయర్ ఇన్ 1970 ఇంప్రూవ్డ్ హిస్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అండ్ ఫర్దర్ స్టేటెడ్ దట్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ హ్యావింగ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్. అయితే ఫైనల్ గా ఇప్పుడు అన్ని తీసుకున్న తర్వాత డొబెన్స్కే ఇతను జీన్ పూల్ అని ఒక పదాన్ని యాడ్ చేసిన తర్వాత ఎర్నెస్ట్ మేయర్ మళ్ళీ అతని యొక్క బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ని మళ్ళీ ఇంప్రూవ్ చేశాడు అనమాట, కొన్ని చేంజెస్ అనేవి చేశాడు. చేసిన తర్వాత ఏమని డిఫైన్ చేశాడు స్పీషీస్ ని అని అంటే వాళ్ళలో స్పీషీస్ లో కొన్ని సేమ్ గా ఉంటాయి అని చెప్పి డిఫైన్ చేశాడు. ఏంటిది, ఫస్ట్ వన్ వచ్చేసి రిప్రొడక్టివ్లీ కమ్యూనిటీ అనేది చూస్తాము, అండ్ అంటే బ్రీడింగ్ యూనిట్ ఉంటుంది, ఎకలాజికల్ యూనిట్ ఉంటుంది, జెనెటిక్ యూనిట్ ఉంటుంది అండ్ ఎవల్యూషనరీ యూనిట్ ఉంటుంది అని చెప్పి ఈ డెఫినేషన్ ని యాడ్ చేశాడు అనమాట. ఫైనల్ గా ఏం చెప్పాడు, ఫైనల్లీ ఆఫ్టర్ డొబిన్స్కీ, ఎర్నెస్ట్ మేయర్ ఇంప్రూవ్డ్ హిస్ బిological species concept and further stated that the
మెంబర్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ లో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రీడింగ్ యూనిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎకలాజికల్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ జెనెటిక్ యూనిట్ సేమ్ గా ఉంటుంది. అండ్ ఎవల్యూషనరీ యూనిట్ కూడా సేమ్ గా ఉంటుందని చెప్పి డిఫైన్ చేశాడు. సో ఇట్ ప్రెసెంట్ వీఆర్ యూజింగ్ దిస్ డెఫినేషన్. ఫైనల్ గా స్పీషీస్ కాన్సెప్ట్ యొక్క బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్ వచ్చేసి బ్రీడింగ్ యూనిట్ ఉంటుంది, ఎకలాజికల్ యూనిట్ ఉంటుంది, జెనెటిక్ యూనిట్ ఉంటుంది, ఎవల్యూషనరీ యూనిట్ ఉంటుంది అని చెప్పి డిఫైన్ చేశారు. దిస్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు, మరి ఇది దేనికి యూజ్ చేస్తున్నారు బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్టింగ్విష్ మార్ఫోలాజికల్లీ సిమిలర్ అండ్ రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ స్పీషీస్. ఫైనల్ గా బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ దేనికి యూజ్ అవుతుందంటే, ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు distinguish morphologically similar and reproductively isolated species. మార్ఫోలాజికల్ గా సిమిలర్ గా ఉన్నవి అండ్ రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ గా ఉన్న ఆర్గానిజమ్స్ ని వేరే వాటితోటి డిస్టింగ్విష్ చేస్తారు అనమాట. డిఫరెంట్ అనేది చూపిస్తుంది బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. ఇఫ్ స్పీషీస్ ఇంటర్బ్రీడ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ అదర్ స్పీషీస్, అయితే జనరల్ గా ఏంటి, ఏ స్పీషీస్ కి సంబంధించిన మెంబర్స్ ఉంటారో ఆ స్పీషీస్ కి సంబంధించిన మెంబర్స్ మధ్యనే రిప్రొడక్షన్ అనేది జరగాలి, ఇంటర్బ్రీడింగ్ అనేది జరగాలి, ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ ఇది ఒక స్పీషీస్ కి సంబంధించిన దీంట్లో మెంబర్స్ ఉంటారు, అయితే వీళ్ళ మధ్యనే ఇంటర్బ్రీడింగ్ అనేది జరగాలి, అప్పుడే ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఇది ఒక స్పీషీస్ అండ్ ఇది ఇంకో స్పీషీస్ అనుకోండి, ఇది వేరే స్పీషీస్, ఇది హ్యూమన్ బీయింగ్స్ అనుకోండి, ఇది డాగ్, ఏదో వేరే అనుకోండి, ఇది లేకపోతే ఇది క్యాట్ అనుకోండి, ఇది డాగ్, ఓకేనా. లేదు అని అంటే ఒకవేళ ఇది డాంకీకి సంబంధించిన స్పీషీస్, ఇవన్నీ డాంకీ స్పీషీస్, ఇవన్నీ వచ్చేసి హార్స్ స్పీషీస్ అనుకోండి, ఇవి హార్స్ స్పీషీస్, ఇవి డాంకీ స్పీషీస్ అనుకోండి, ఇవి దీంట్లో మెంబర్స్ పాపులేషన్. అయితే వీటికి మధ్య జరిగినప్పుడు ఏమవుతుంది, ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ ఇంటర్బ్రీడింగ్ అనేది ఇందులో ఉన్న ఒక స్పీషీస్ తోటి ఇందులో ఉన్న ఇంకో స్పీషీస్ తోటి వీటి మధ్య రిప్రొడక్షన్ జరిగితే అప్పుడు ఏమవుతుంది, ఇంటర్బ్రీడింగ్ జరిగితే ఇన్ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్, అంటే ఇన్ఫెర్టైల్ అంటే ఏంటి, స్టెరైల్ ఆఫ్ స్ప్రింగ్స్, అంటే వాటికి రిప్రొడక్షన్ లో ఛాన్స్ ఉండదు, వాటికి ఇన్ఫెర్టైల్ ని మనం స్టెరైల్ అని కూడా అనొచ్చు. స్టెరైల్ ఆఫ్ స్ప్రింగ్స్ లేదా ఇన్ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. వెన్ ఫీమేల్ డాంకీ అనేది ఇంటర్బ్రీడ్ విత్ క్రాసింగ్ విత్ మెయిల్ హార్స్ తోటి క్రాసింగ్ జరిగితే ఏమవుతుంది, మ్యూల్ అనేది ఇన్ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ మ్యూల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కంచెరగాడిది అంటాం కదా, మ్యూల్ ఇన్ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే ఈ డాంకీకి మధ్య వేరే డాంకీ తోటి ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ ఫెర్టైల్ వస్తుంది, ఫెర్టైల్ డాంకీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇన్ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్థన్ లెపర్డ్ ఫ్రాగ్ రానా పైపినిస్ అండ్ రానా యూట్రికలాస్. ఇవి వచ్చేసి ఒకటేమో నార్త్ ఇండియన్ కి సంబంధించి, ఇంకోటి సౌత్ కి సంబంధించి, సదర్న్ ఏరియాకి సంబంధించి. ఇవేంటి చూడడానికి సిమిలర్ గా ఉంటాయి, బట్ రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అనమాట. రిప్రొడక్టివ్ గా చూసుకుంటే అవి డిఫరెంట్, అంటే బ్రీడింగ్ అనేది చేసుకోలేము. అయితే ఎప్పుడైతే ఇంటర్బ్రీడింగ్ జరుగుతుందో ఆ స్పీషీస్ లో మనకు నెక్స్ట్ జనరేషన్ కి జీన్స్ అనేవి పాస్ అవుతాయి. వెన్ టూ ఆర్గానిజమ్స్ బ్రీడ్ విత్ ఈచ్ అదర్ విత్ ఇన్ ద స్పీషీస్, దర్ జీన్స్ పాస్ ఇన్ టు ద ఆఫ్ స్ప్రింగ్స్ లోకి పాస్ అవుతాయి. అయితే ఇక్కడ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ లో కూడా మనం డ్రాబ్యాక్స్, డిసడ్వాంటేజ్ అనేది చూస్తాము, డిమెరిట్స్ అనేవి చూస్తాం. కొంచెం డిసడ్వాంటేజ్ అనేది చూస్తాము ఇందులో.
ఏంటి అని అంటే మెయిన్ గా బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద ఎసెక్షువల్ రిప్రొడ్యూసింగ్ స్పీషీస్. ఎసెక్సువల్ గా రిప్రొడ్యూస్ అయ్యే స్పీషీస్ ఉంటాయి కదా, వాటిల్లో మనం బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవ్వదు అనమాట. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎసెక్షువల్ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్. బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది దీనికి అప్లికబుల్ అవ్వదు, ఎసెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ స్పీషీస్ కి అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ సమ్ యానిమల్స్, కొన్ని ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ తీసుకుంటే వెన్ పేరెంట్స్ ఆర్ ఆఫ్ టూ డిఫరెంట్ స్పీషీస్ క్రాస్డ్ విత్ ఈచ్ అదర్ దే ప్రొడ్యూస్ ద హైబ్రిడ్స్. అయితే జనరల్గా ఇక్కడ వచ్చేసి ఏంటి, రెండు డిఫరెంట్ ఇప్పుడు మనం ప్లాంట్స్ కానీ కొన్ని యానిమల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఇక్కడ ఇన్ఫెర్టైల్ ప్రొడ్యూస్ అయ్యాయి కదా, అక్కడ డిఫరెంట్ స్పీషీస్ కి మధ్య క్రాసింగ్ అనేది జరిగితే హైబ్రిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్ఫెర్టైల్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, కొత్త రకమైన హైబ్రిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ప్లాంట్స్ లో, కొన్ని యానిమల్స్ లో. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్, if interbreeding occurs between the two different species, it should produce the infertile offsprings. But in case of plants, if interbreeding occurs among two different species, it produces the hybrids ni produces. Hence, it is one of the disadvantage of biological species concept. One of the disadvantages, interbreeding is occurring between asexual reproducing species. It is not applicable. Biological species concept is not applicable to asexually reproducing species. And the next వచ్చేసి ఏంటి అని అంటే ప్లాంట్స్ లో కొన్ని యానిమల్స్ లో ఇన్ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ బదులు హైబ్రిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది, డిఫరెంట్ స్పీషీస్ కి మధ్య ఇంటర్ప్రిటింగ్ జరిగింది. This is also one of the disadvantage. And there is no clear idea about biological species concept, whether the reproductively isolation is only by the distance or by some species. ఐసోలేటింగ్ మెకానిజం అనేది చూస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఐసోలేటింగ్ మెకానిజం గురించి ఇక్కడ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా ఒక ఐడియా అనేది ఇవ్వట్లేదు. అందువల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అయితే ఇది ఏమైనా ఐడియా ఇవ్వట్లేదు, క్లియర్ ఐడియా ఇవ్వట్లేదు అంటే రిప్రొడక్టివ్ ఐసోలేషన్ ఉంది కదా, అది డిస్టెన్స్ వల్ల జరుగుతుందా లేకపోతే సమ్ స్పీషీస్ లోనే జరుగుతుందా అని చెప్పి అది క్లియర్ గా డిఫైన్ చేయలేకపోయింది అనమాట. And here biological species concept is only applicable in populations living in the same areas. అయితే ఒకవేళ సేమ్ ఏరియాలో ఉన్న పాపులేషన్ మధ్య ఇది ఇంటర్బ్రీడింగ్ కి అప్లికబుల్ అవ్వట్లేదు అనమాట. బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఇన్ పాపులేషన్స్. అయితే ఇది దేనికి అప్లికబుల్ అవుతుంది అని అంటే సేమ్ ఏరియాలో ఉన్న స్పీషీస్ కి మాత్రమే బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదే వేరే డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న వాటికి మధ్య అప్లికబుల్ అవ్వట్లేదు. బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఇన్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ ద సేమ్ ఏరియా. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నాన్ డైమెన్షనాలిటీ ఆఫ్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. దీన్ని నాన్ డైమెన్షనాలిటీ ఆఫ్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అని అనుకుంటాం. But it is not applicable to the population living away from each other, that is geographically isolated. అయితే బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది ఏమవుతుంది అంటే సేమ్ ఏరియాలో ఉన్న సింపాట్రిక్ స్పీషీస్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. ఎల్లోపాట్రిక్ స్పీషీస్ లో ఇది అప్లికబుల్ అవ్వట్లేదు బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. ఓకే, ఇదంతా వచ్చేసి మీకు బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ గురించి క్లియర్ ఒక ఐడియా. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఫైలోజెనెటిక్ స్పీషీస్ కాన్సెప్ట్. ఫైలోజెనెటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ మరి ఈ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది ఎవరు ఇచ్చారు అని అంటే జోయిల్ క్రాక్రాఫ్ట్. దీన్ని ఎవరు ప్రతిపాదించారు, దీన్ని ఎవరు ఇచ్చారు, హూ డిఫైన్డ్ ఫిజియోలాజికల్ ఫైలోజెనెటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ఎవరిని డిఫైన్ చేశారు, ఎవరు ప్రపోజ్ చేశారంటే జోయల్ క్రాక్రాఫ్ట్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని డిఫైన్ చేశారు. ఎప్పుడంటే 1982. అయితే ఇతను ఏమని డిఫైన్ చేశాడంటే అకార్డింగ్ టు ద ఫైలోజెనెటిక్ స్పీషీస్ కాన్సెప్ట్, species are the group of organisms that share the common ancestor and having combination of derived characters like morphological characters and molecular characters. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఫైలోజెనెటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ స్పీషీస్ ని ఏ విధంగా డిఫైన్ చేసింది అని అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ హ్యావింగ్ ద కామన్ యాన్సిస్టర్ ఉంటాయి
గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కామన్ యాన్సిస్టర్ అంటే పూర్వీకులు ఒక పూర్వీకుల నుండే వచ్చినవి ఉంటాయి కదా ఆర్గానిజమ్స్. గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ షేర్ కామన్ యాన్సిస్టర్ ని షేర్ చేస్తాయి అండ్ హ్యావింగ్ కాంబినేషన్ ఆఫ్ డిరైవ్డ్ క్యారెక్టర్స్ అంటే మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ సిమిలర్ గా ఉంటాయి. మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ అండ్ మాలిక్యులర్ క్యారెక్టర్స్. మాలిక్యులర్ అంటే డిఎన్ఏ సీక్వెన్స్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా వీటన్నిటిలో సిమిలర్ గా ఉంటాయి. వాటిని స్పీషీస్ అని డిఫైన్ చేస్తున్నారు అకార్డింగ్ టు ద ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్. Species are the group of individuals that share the common gene pool and they will be having the morphological similar characters and they share the molecular characters also. Similar molecular characters అనేవి ఉంటాయి. Phylogenetic species concept also defines species as the smallest monophyletic group on phylogenetic tree. దీన్ని ఇంకో విధంగా ఏమని డిఫైన్ చేశారంటే ఫైలోజెనిక్ ట్రీ ఉంటుంది కదా సపోజ్ వీళ్ళు యాన్సిస్టర్స్ నుండి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నారు వీళ్ళ నుండి ఇంకా ప్రొడ్యూస్ అవుతున్నారు. ఓకే ఈ ఒక్కొక్క యూనిట్ ఉంది కదా దీన్ని మోనోఫైలిటిక్ ఆర్ క్లాడీ ఆర్ లీనేజ్ అని అంటాం ఈ ఒక్కొక్క యూనిట్. అయితే ఇక్కడ ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ఆల్సో డిఫైన్ స్పీషీస్ యాజ్ ద స్మాల్ మోనోఫైలిటిక్ గ్రూప్ అని డిఫైన్ చేస్తుంది. దేంట్లో ఫైలోజెంటిక్ ట్రీలో స్పీషీస్ అనేవి ఒక మోనోఫైలిటిక్ గ్రూప్ గా డిఫైన్ చేస్తున్నారు. ఇందులో ఏముంటుంది సిమిలర్ డిఎన్ఏ ఉంటుంది సిమిలర్ క్యారెక్టర్స్ చూస్తాము కామన్ యాన్సిస్టర్స్ ఉంటాయి ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్. దిస్ కాన్సెప్ట్ డిఫైన్స్ ఏ స్పీషీస్ యాజ్ ద గ్రూప్ హ్యావింగ్ ఏ షేర్డ్ అండ్ యూనిక్ ఎవల్యూషనరీ హిస్టరీ అనేది ఉంటుంది. సేమ్ ఎవల్యూషనరీ హిస్టరీ ఉందని కూడా డిఫైన్ చేయొచ్చు. ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ హౌ క్లోజ్లీ రిలేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ ఎవల్యూషనరీ. క్లోజ్ గా రిలేటెడ్ గా ఉన్న ఇండివిజువల్స్ మధ్య ఎంత ఎవల్యూషనరీ అనేది చూస్తున్నాం అనేది కూడా ఇది డిఫైన్ చేస్తుంది. మెయిన్ గా దీని యొక్క డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ యొక్క డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ పాపులేషన్ ఈజ్ ఇనఫ్ టు కాల్ దమ్ యాజ్ ఏ స్పీషీస్. అయితే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని స్పీషీస్ అని ఎంతవరకు పిలవగలుగుతాము అని చెప్పి ఇది చెప్తుందన్నమాట. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. దేని గురించి స్పీషీస్ అనే ఒక గ్రూప్ ఉంటుంది కదా అందులో కొన్ని ఆర్గానిజమ్స్ అన్ని ఒక స్పీషీస్ కి సంబంధించింది అని చెప్పి దాని మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటే మనం చెప్పగలుగుతాం అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. ఎంత డిఫరెన్స్ ఉంటే వాటిని ఒక గ్రూప్ గా ఫిక్స్ చేస్తాం అనేది చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ మౌస్ ఇక్కడ పేరియో మ్యాక్సిస్ గొసిపిన్స్ అనేది ఒక కాటన్ మౌస్ ఉంటుంది. అది సౌత్ ఈస్టర్న్ యుఎస్ లో చూస్తాం ఎక్కువ శాతం. కన్సిస్ట్ ఆఫ్ 6 సబ్ స్పీషీస్ అనేవి చూస్తాం దాంట్లో. ఓకే ఇదంతా వచ్చేసి ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ లో కామన్ యాన్సిస్టర్స్ మార్ఫలాజికల్ సిమిలర్ క్యారెక్టర్స్ అండ్ మాలిక్యులర్ సిమిలర్ క్యారెక్టర్స్ అంటే డిఎన్ఏ అవి. ఓకే ఇదంతా వచ్చేసి ఎవల్యూషనరీ ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చూస్తాము. అయితే ఇక్కడ దిస్ ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ వాస్ గివెన్ బై లేక్ వాన్ వ్యాలిన్ అనే వాళ్ళు దీన్ని ఇచ్చారు అనమాట. ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ తీసుకుంటే దీన్ని ఎవరిచ్చారు దీన్ని ఎవరు ప్రతిపాదించారు హూ ప్రపోజ్డ్ ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అంటే ఇట్ ఈస్ లేక్ వాన్ వ్యాలిన్ ఇన్ ద ఇయర్ 1976 లో డిఫైన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ప్రపోజ్ చేశారు. మరి దీంట్లో ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఇట్ డిఫైన్స్ స్పీషీస్. మరి స్పీషీస్ ఏ విధంగా డిఫైన్ చేస్తుంది ఈ ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అంటే ఇట్ డిఫైన్స్ స్పీషీస్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ విచ్ షేర్ ద సేమ్ ఎకలాజికల్ నేచర్ అంటే సేమ్ ఎకలాజికల్ హ్యాబిటైట్ ని షేర్ చేసుకునే ఇండివిజువల్స్ ని స్పీషీస్ అని డిఫైన్ చేస్తుంది. సేమ్ ఎకలాజికల్ హ్యాబిటైట్ ఉంటే వాటిని స్పీషీస్ అని డిఫైన్ చేయగలుగుతుంది. సేమ్ ఎకలాజికల్ నేచర్ ఉంటే అంటే హ్యాబిటైట్ ఉంటే దాన్ని స్పీషీస్ అని డిఫైన్ చేయగలుగుతున్నారు. దీంట్లో వచ్చేసి కొన్ని డ్రాబ్యాక్స్ దీంట్లో కూడా ఉన్నాయి. డిమెరిట్స్ డిసడ్వాంటేజ్ అనేది
ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ లో కూడా చూస్తాము. మెనీ స్పీషీస్ హ్యావ్ డిఫరెంట్ ఎకలాజికల్ హ్యాబిటేట్స్. అంటే చాలా స్పీషీస్ చూసుకుంటే వాళ్ళలో ఎకలాజికల్ హ్యాబిటేట్ అంటే వాళ్ళు ఉండే హ్యాబిటేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇన్ డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్రాగ్ తీసుకుంటే ఏమవుతుంది, అది లార్వల్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాటర్ లో ఉంటుంది, లార్వల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అండ్ అడల్ట్ వచ్చేసరికి ఏమవుతుంది ల్యాండ్ పైన ఉంటాయి. లార్వల్ ఫార్మ్స్ వచ్చేసి వాటర్, అడల్ట్ వచ్చేసి ల్యాండ్ పైన ఉంటాయి. సో ఇది క్లియర్ గా దీని గురించి డిఫైన్ చేయలేకపోయింది అనమాట. అందుకే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిమెరిట్ ఆఫ్ ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. దీని ద్వారా ఏంటి అంటే స్పీషీస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఒకసారి చూసుకుంటే బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ఒకటి, బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. దీంట్లో ఏమవుతుంది, స్పీషీస్ ఆర్ సపరేట్, అంటే ఇక్కడ రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ అని గుర్తుంచుకోవచ్చు నాన్న. అనేబుల్ టు ఇంటర్బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ ఫెటైల్ ఆఫ్స్ప్రింగ్స్. సపరేట్ స్పీషీస్ అనేవి అంటే రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఆర్గానిజమ్స్ ని బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేది స్పీషీస్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తుందంటే రిప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ ఆర్గానిజమ్స్ లాగా డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్. ఫైలోజెంటిక్ స్పీషీస్ కాన్సెప్ట్ ఏమైనా డిఫైన్ చేస్తుంది, ఇదేంటి మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్, మాలిక్యులర్ క్యారెక్టర్స్ ని సిమిలర్ గా ఉండే వాటిని ఒక స్పీషీస్ గా డిఫైన్ చేస్తుంది. ఇది వస్తుంది ఇక్కడ ఏంటి మార్ఫోలాజికల్ అండ్ మాలిక్యులర్ క్యారెక్టర్స్ సిమిలర్ గా ఉండే వాటి. అండ్ అదే విధంగా కామన్ యాన్సిస్టర్ కూడా, కామన్ యాన్సిస్టర్. నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషనరీ వచ్చేసి ఏంటి అంటే ఎవల్యూషనరీని ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే ఎవల్యూషనరీలో వచ్చేసి స్పీషీస్ కాన్సెప్ట్ లో ఏమని డిఫైన్ చేస్తారు, కామన్ లీనేజ్ ఉంటుంది, కామన్ లీనేజ్. ఈ ఫైలోజెంటిక్ లోనే మనం ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము ఇందాక, లీనేజ్ అనేది సేమ్ లీనేజ్ ఉంటుంది, అంటే ఒక మోనోఫైలెటిక్ గ్రూప్ గా డిఫైన్ చేస్తారు ఎవల్యూషనరీ. అండ్ ఎకలాజికల్ వచ్చేసి ఏంటి అని అంటే సేమ్ ఎకలాజికల్ హ్యాబిటేట్ ఉంటుంది. ఎకలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ లో వచ్చేసి సేమ్ ఎకలాజికల్ హ్యాబిటేట్. దీని ద్వారా మనము స్పీషీస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా డిఫైన్ చేసుకున్నాం. ఇంకా మీరు ఎక్కడ ఎతికినా ఎన్ని బుక్స్ చూసినా కానీ ఇంతకంటే మించి మీకు ఏమంటారు టాపిక్ అనేది ఇంకా దొరకదు మీకు, కాన్సెప్ట్ అనేది. సో నేను క్లియర్ గా డెఫినేషన్ ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ వినండి క్లాసెస్. ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఒకసారి నాకు కమెంట్ చేయొచ్చు మీరు, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ. సో ఇది మెయిన్ గా వచ్చేసి ఏంటి అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లైఫ్ సైన్స్ వాళ్ళు రాసి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ సిలబస్ టాక్సానమీ అనే సిలబస్ ఉంటుంది. అందులో స్పీషీస్ కాన్సెప్ట్ అనేది చాలా 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 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎల్ సిలబస్ లో ఉంది, సెట్ సిలబస్ లో ఉంది, మన రాసిన జేఎల్ సిలబస్ లో ఉంది, అన్నిట్లో ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కొంచెం సపోర్టివ్గా ఉంటే ఏంటి అని అంటే నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, అరే చాలా మందికి యూస్ అవుతుంది, చాలా మంది చూస్తున్నారు, పెడదాము క్లాసెస్ అన్నట్టు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది క్లాసెస్ చెప్పడానికి. ఓకే, ఆల్రెడీ నేను చాలా బిజీ పర్సన్ నాన్న, కానీ యూస్ అవుతుంది వేరే వాళ్ళకి అన్నట్టు పెడుతున్నాను క్లాసెస్. ఇంకొకటి వచ్చేసి అంటే ఫస్ట్ మెయిన్గా లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాగా ప్రిపేర్ అయ్యే ఎంతో మందికి యూజ్ అవుతుంది, ప్రిపేర్ అవ్వకపోయినా కానీ ప్రతి సైన్స్ స్టూడెంట్కి యూజ్ అవుతుంది.
ప్రతిదీ వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకునే టైంలో అయినా కానీ వేరే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు అయినా సరే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.